దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, పరలోకమందు ఆసీనుడు అయిన దేవా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మేమందరము నీ పరిశుద్ధ మందిరములో చేరి నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ నామమును ప్రార్థన చేయడానికి మేమందరం ఇచ్చోట చేరి ఉంటూ ఉండగా ప్రభువా, మీ సన్నిధిని మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ కన్ను దృష్టిని మా మీద ఉంచి మీ పరిశుద్ధాత్మ నడుపుదలు మాకు అనుగ్రహించండి. రావాల్సిన వారందరినీ కూడా నడిపించిన ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు అన్ని విషయాల్లో మమ్మల్ని క్రమంగా నడిపించి సమస్త విషయాల్లో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర పత్రిభాగంగా అలాగే పరిశుద్ధ లేఖనాలు మన ధ్యాన నిమిత్తం చదవడానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి మోజెస్ గారు అలాగే ఈశ్వరి మోజెస్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. యెహోవా మందిరావనమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వారు బాకాల్లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధునందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, నా కేడెమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెంనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. పాటలు విందాం. మొదటిగా ఆనంద్ వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత వాణ్యమ్మ, ఆ తర్వాత కె సురేంద్ర బాబు వచ్చి పాట పాడతాడు. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ సేవా నీ కరుణ నా వృద్ధిలో నా వెలిగించని. నాలోనా ప్రతిబింబమై వెలుగని, కరుణా నా హృదిలో నాతో ఇంతని. రాజు నీవే కదా, నీ దాసుడనే కదా. రాజు నీవే కదా, నీ దాసుడనే కదా. ప్రభు నీ కోసం ప్రతిజ్ఞ జీవించని, అయ్యో నీ రూపం జీవించని.
నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చితవే. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చితవే. దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, ఆశీర్వాదము నీవే రాజా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువావుడమ్మా. కలవరపడకమ్మా
మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా భాగ్య నిధుల వెలసి బాధలను భరించు సేవా బాధలను భరించు సేవా మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం దేవదూత లకును లేని దైవజనుని సేవా దేవదూత లకుని లేని దైవజనుని సేవా దైవసుతుని సంఘ సేవ దివ్యసుని సేవా దివ్యసుతుని సువార్త సేవా మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా మధుర మధురం సిలువమూర్తి కృపను చాటు సిగ్గుపడని సేవా సిలువమూర్తి కృపను చాటు సిగ్గుపడని సేవా సిలువ నింద భరింప శిరము వంచి పూరియు సేవా శిరము వంచి పూరియు సేవా మధుర 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 సేవా 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈరోజు మన వాక్య భాగ్యము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదవబోచున్నాం. చెవియొగ్గి వినడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయొచ్చు కన్నీరు విడిచుచూ నుండును.
రాజును తల్లి అయిన రాణిని చూసి ఇట్లనము, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోవును. కృంగి కూర్చుండడి, దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగల వాడెవడనూ లేడు. యోధా వారందరూ చెరపట్టబడరి, ఏమీయూ లేకుండా సమస్తము కొనుపోబడెను. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ గణము ఇలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ వాక్య భాగాన్ని అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ రాజశేఖర్ దాసరి గారు ఉన్నారు. వారు మనకు వర్తమానం అందిస్తారు. ప్రభు ప్రేమలో వారిని ఆహ్వానించుకుందాం. ఆత్మదేవుడు నాకును ఇచ్చినటువంటి ఈ మంచి సమయానుకూలతను బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలియచేస్తూ, ముఖ్యంగా మన యొక్క సంఘ ప్రియులు పాస్టర్ గారికి, కూడి వచ్చినటువంటి మీకందరికి కూడా మన ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో వందనాలను శుభాలను తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు మిమ్ములను, మీ యొక్క కుటుంబాలను, మీ యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆయన మహిమోన్నతమైనటువంటి నామంలో వర్ధిల్లింపచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పాస్టర్ గారు విజ్ఞాపన ప్రార్థన చేసేటటువంటి సమయంలో మనము ఈ చెడ్డ దినాల్లో ఉన్నాము అని, చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భయంకరమైనటువంటివిగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఉంటూ ఉన్నారు. నిజమే, మనం జీవిస్తున్నటువంటి ఈ పర్యావరణ పరిస్థితులు బాగలేవు. మనము నివసిస్తున్నటువంటి ప్రదేశాలు బాగలేవు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మనం కూడా బాగలేము అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క ప్రేమ మనందరి పట్ల విస్తరింపచేస్తూనే ఉన్నాడు. అందుకే ప్రతినిత్యము దేవాది దేవుడు మన కొరకు మూలుగులతో ప్రార్థన విన్నపాలు చేయడం మాత్రమే కాదు, కానీ మనల్ని చూచి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నట్లు కూడా పరిశుద్ధ లేఖన భాగాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరికీ తెలుసు. ఎందుకంటే లోన్ స్టార్ చర్చ్లో ఉన్నటువంటి విశ్వాసులను దేవాది దేవుడు ఆయన ప్రియమైనటువంటి దైవజనుని ద్వారా వాక్యము చేత చాలా చక్కగా పోషిస్తూ ఉన్నాడు. అందరికీ వాక్యము చాలా చక్కగా తెలుసు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించి చూసినట్లయితే, దేవాది దేవుడు ఆయన ప్రియమైనటువంటి బిడలు క్రమవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేటటువంటి ఆలోచన, ఆశ కలిగి దగ్గర 613 ఆజ్ఞలను తన బిడల యొక్క క్షేమము కొరకు దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడు.
అదే రీతికి మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే ఆజ్ఞాతిక్రమము పాపము అని తెలుసు, పాపం వలన వచ్చు జీతము మరణం అని తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూనే ఉన్నాము. తద్వారా చేజేతుల మరణం అనేటటువంటి దాన్ని మనము కొని తెచ్చుకుంటున్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, లేఖన భాగాల్ని మనం చదువుగా విన్నాం. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? గర్వపడకుడి అనేటటువంటి మాట. ఇది ఆజ్ఞ. దేవాది దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ. ఏంటంటే గర్వపడవద్దు అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకములో మనుషులుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఇది ఉంది. ఏంటి? గర్వం. మగాండి అనేటటువంటి గర్వం కొంతమందికి ఉంటుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను అనేటటువంటి గర్వం ఉంటుంది. నేను అందగాడిని అందగత్తెననేటటువంటి గర్వం ఉంటుంది. లేకుంటే నేను మంచి ప్రార్థనాపరుణ్ణి అనేటటువంటి గర్వం ఉంటుంది. లేకుంటే నేను చాలా మంచి ప్రసంగికుడిని అనేటటువంటి గర్వం ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి విషయాలు మన యొక్క జీవితంలో దేవాది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఏ గర్వం మనలో ఉందో మనకు తెలుసు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుడు ఈ గర్వాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. చెవియొగ్గి వినండి. గర్వం అనేటటువంటిది మీ యొక్క జీవితాల్లో ఉంటే దాన్ని తీసివేసుకోండి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ గర్వము కలిగినటువంటి వానికి ఇంకొక పేరు లేఖన భాగాల్లో ఆయన ఇస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే ఈ గర్వానికి ఇంకొక పేరు ఉందంట. లేకుంటే అహంకారి అయినా గర్విష్ఠికి అపహాసకుడు అనేటటువంటి పేరు ఉందంట. అపహాసకుడు అనేటటువంటి మాటకు ఇంగ్లీష్ తర్జుమాలో ఉన్నటువంటి మాట ఏంటంటే మోకర్. ఇంకో మాట చెప్పాలంటే వాడు జోకర్. వాడు ఏం చేస్తాడంటే వాడికి ఉన్నటువంటి గర్వాన్ని బట్టి తన ఎదుటున్నటువంటి వ్యక్తిని గేలి చేస్తాడు. అరే అని మరి నీచంగా, అంటే అతన్ని ఏ రకంగా అయినా సరే అవమానించాల, అతన్ని డీగ్రేడ్ చేయాల. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలో ఆ వ్యక్తిని ఫూల్ చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఈ విధమైనటువంటి మాటలు, అదేం తమాషగా అన్నానులేని అంటారు. కానీ దేవాది దేవుడు అంటాడు, ఇదిగో ఆ గర్వము ఎవరికైతే ఉంటుందో వాడే ఈ విధమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసి, అందుకే మన ఎదుటినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కించపరిచి మాట్లాడకూడదు. ఆ రీతిగా వాళ్ళని ట్రీట్ చేయకూడదు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు
గుర్తు చేస్తూ, ఎందుకు దేవాది దేవుడు అసలు గర్వపడొద్దని అంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16-18 సామెతల గ్రంథము. నాశనమునకు ముందు, మనందరికీ తెలిసినటువంటి మాటలే, నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తూ ఉంది అనేటటువంటి మాటను ఎవరు చెప్తున్నాడు? ఈ మాట మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికైపోతే పర్లే, కానీ ఈ గర్వానికి వెనకాల మళ్ళీ ఉంటుందంట. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే అవమానం వస్తుందంట. ఏమొస్తుందంట? అవమానం అనేటటువంటిది వస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ 18వ అధ్యాయము 3వ వచనములో అంటాడు, చూడండి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, దాని వెంట అవమానం వస్తూ ఉంది, తర్వాత ఏమొస్తుందంట? అవమానం రాగానే నిందనేటటువంటిది వస్తుంది అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూసారా, గర్వము ద్వారా మన యొక్క జీవితాల్లో మనం ఏమేమి తెచ్చుకుంటూ ఉన్నాము? నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నాము. రెండవది అవమానం తెచ్చుకుంటూ ఉన్నాము. మూడవ విషయం ఏంటంటే నిందలు తెచ్చుకుంటూ ఉన్నాము. అందుకే గర్వంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు మన ముందు మాట్లాడిన తర్వాత మనం ఆ పక్కకి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళ గురించి వీడికి భలే పొగురు రే, వీడికి భలే గర్వం రే అని మాట్లాడుకుంటాము. అవునా? మనం మాట్లాడినప్పుడు కూడా మన గురించి కూడా అదే విధమైనటువంటి మాటలు వస్తాయో లేవండి. నేను చదువుకునేటటువంటి దినాల్లో నా ఇష్టానుసారమైనటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తూ ఉన్నా. కాలేజీలో అంతా కూడా ఏబీపీ విద్యార్థి సంఘ నాయకుడిగా, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్గా అనేక రకాలైనటువంటి రీతిలో నేను తిరుగుతూ ఇంట్లో అమ్మ నాయన చెప్పేటటువంటి మాటల్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, వాళ్ళు అమ్మా నాయన అంటే నా ఉద్దేశంలో ఏంటంటే నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు అమ్మా నాయన, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నేనేమడిగితే అది ఇవ్వాల. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఇంట్లో క్రియేట్ అయ్యేటటువంటి ఉంటున్నాయి. మా అమ్మ ఒక మాట అనేది, ఆమె బాధపడుతూ, అరే పొంగే పాలన్నీ పొయ్యి పాలేరా అంటది. పొయ్యి మీద ఉండేటటువంటి పాలు పొంగుతూ ఉంటాయి, పొంగే పాలన్నీ ఏమైపోతాయంట? పొయ్యి పాలే అని అంటూ మా అమ్మ ఏమనేదంటే, రే నీ గర్వమే నిన్ను నడుస్తుందిరా అనేది. నిజమే, మనలో ఉన్నటువంటి గర్వము మనల్ని ఏం చేస్తుంది? అణుస్తుంది. ఒకరు నిన్ను నన్ను ఏమి చేయాల్సినటువంటి అవసరమో లేదు. మనలో ఉన్నటువంటి ఈ గర్వము, అహంకారం అనేటటువంటిది మనల్ని అణిచివేస్తుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఓబద్య గ్రంథకర్త ఈ మొదటి అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఓబద్య గ్రంథాన్ని మనం చూస్తే, ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. మన హృదయంలో ఉన్నటువంటి గర్వము ఎవరిని మోసం చేస్తూ ఉందంటే మనల్ని మోసం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో ఉన్నటువంటి గర్వము మా అమ్మ అప్పుడు అంటునింది, రే నీ గర్వమే నిన్ను అణస్తుంది అనేటటువంటి మాట. తర్వాత నేను దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయావు. ఈ హృదయంలో ఉన్నటువంటి గర్వం అనేటటువంటిది మనల్ని మోసం చేస్తూ ఉంది, మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ఒకవేళ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూస్తే నిన్ను నన్ను మరణానికి తీసుకుని వెళుతుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు, అసహ్యత పుట్టించేటటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మనకు కూడా కొన్ని విషయాలు కొన్ని రకాలుగా అసహ్యతను పుట్టించేటటువంటివిగా ఉంటూ ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యము కూడా మనతో మాట్లాడుతుంది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, యాకోబు సంతతికి ఉన్న గర్వము నాకు అసహ్యము అని అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో కూడా ఎవరిలోనైనా సరే ఏ విధమైనటువంటి గర్వం అనేటటువంటిది మనలో ఉంటే అది దేవాది దేవునికి ఏం పుట్టిస్తుంది? అసహ్యత పుట్టిస్తుంది అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొంతమందికి వృద్ధులంటే అసహ్యం. ఎందుకు? వాళ్ళ శరీరము ముడతలు పడిపోయి ఉంటుంది, వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ముసలోళ్ళంటే మనకు అసహ్యం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఒకవేళ మన తల్లిదండ్రులే అనుకుంటాము, వాళ్ళు చిన్నప్పుడు మనల్ని ఎత్తుకొని గారాబం చేసి మన నోటికి గోరు ముద్దలు అందించి అంతా చేశారు. మన వయసుకు వచ్చాము, వాళ్ళు ఏమైపోయారంటే వృద్ధాప్యంలోనికి వెళ్ళారు. వారి యొక్క శరీరములో అప్పుడున్నటువంటి పట్టుత్వము లేదు. వారు ఎప్పుడన్నా ప్రేమగా, చిన్నప్పుడు నైస్గా తింటాం, మనం ఏళ్లతోనే తింటాం. వయసు పెరిగిన తర్వాత పిసికి ముద్దలు చేసి తినేటటువంటి అలవాటు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకు కూడా అంతే. రేపు వాళ్ళు రే నాయన రారా ముద్ద పెడతాను అన్నారు అనుకోండి, ఆ చెయ్యిని చూచి మనం ఏమనుకుంటామంటే ఒక రకంగా మనకేమవుతుందంటే, బా ఏంది ఈ చేత్తో ఇవి నాకు పెడుతుంది, ఈ చేత్తో ఈయనేంది నాకు పెడుతున్నాడు అనేటటువంటి ఆలోచన వచ్చి మనం ఏం చేస్తామంటే వాళ్ళని కొంచెం నీచంగా చూసేటటువంటి ప్రవృత్తి అనేటటువంటిది మనలో ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి గర్వమే. మన అమ్మ నాన్న లేకుంటే మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ప్రేమపూర్వకమైనటువంటి రీతిలో పెట్టడానికి ఆశపడుతూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మనలో ఉన్నటువంటి ఈ అహం, నేను యవనస్తుణ్ణి, నిగనగలాడేటటువంటి శరీర సౌష్ఠాన్ని కలిగినటువంటి వాడిని, సౌందర్యం కలిగినటువంటి వాడిని అనేటటువంటి గర్వం కలిగి ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకరోజు నా పరిస్థితి కూడా అదే అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నాము. అందుకే ఏ విషయంలో కూడా ఎవరిని కూడా మనము మనలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యాన్ని బట్టి, హృదయ గర్వాన్ని బట్టి ఆ రీతిగా వారిని మనము గేలి చేయకూడదు, అవమానించకూడదు అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము 2వ భాగాన్ని మనం చూస్తే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అనేటటువంటి మాటను దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. వీటిలో మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు? గర్వము, అహంకారము. గర్వముతోటి ప్రతి మనిషిలోకి ఏమొచ్చేస్తుందంటే అహంకారం అనేటటువంటిది వస్తుంది. నేనే, నాదే, నా మాటే వినాలా, నేను చెప్పిందే చేయాలా కదా. ముఖ్యంగా ఇది ఎవరిలో ఉంటుంది తెలుసా? అత్తలైనటువంటి వాళ్ళల్లో ఉంటుంది. కోడలుగా వచ్చారనుకోండి, అత్తలు ఏం పెరుగుతుంది? నేను అత్తగారిని అనేటటువంటి అహంకారం పెరిగిపోతుంది. నా మాట వినాలా, నేను చెప్పింది చేయాలంతే. ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవుని యొక్క శ్రేష్టం. ఎందుకంటే ఇది మనల్ని, మన యొక్క కుటుంబాలను అంతటిని కూడా దేవాది దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి దీవెన ఆశీర్వాదాలకు దూరపరుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము యోచించుకోలేనటువంటి స్థితిలో ఉన్నామనేటటువంటి మాటను దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, చిన్నపిల్లలకి సండే స్కూల్లో ఒకసారి సిబిసిలో ఈ పాట నేర్పించాం మనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో కొన్ని పనులు ఉన్నాయి. ఆ 16వ వచనంలో మొట్టమొదటిగా ఏమంటాడంటే, యెహోవా అసహించుకునేటటువంటి 6 ఉన్నాయి, తర్వాత 7 కూడా ఉన్నాయి అని అంటాడు. ఒక పాట పాడారు అప్పుడు కదా, ఏవగించుకొను ప్రభువు 7 పనులను వినుము. ఎంతమందికి వచ్చి ఈ పాట సండే స్కూల్ పిల్లలకి? సండే స్కూల్ టీచర్లు కూడా పాడారు ఈ పాట అప్పుడు సిబిసి పెట్టినప్పుడు, ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా ఈ పాటలు పాడించాం. ఎవరికన్నా వచ్చా? వచ్చి ఉంటుంది. ఏవగించుకొను ప్రభువు 7 పనులను వినుము కదా. ఏవగించుకొను ప్రభువు 7 పనులను వినుము, గర్వపు నోరు కళ్ళల్లాడు. ఈ విధంగా మొట్టమొదటిగా అక్కడ వచ్చినటువంటి మాట ఏంటంటే, గర్వముతో మాట్లాడేటటువంటి గర్వపు మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, చాలా సందర్భాల్లో గర్వం కలిగినటువంటి వ్యక్తులను చూచి మనము నిందిస్తూ ఉన్నాము. వీడికి ఏమవుతుందిరా అని రకరకాలైనటువంటి రీతిలో మనం వాళ్ళని దూషిస్తూ ఉన్నాము. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుడైతే ఏం చేస్తూ ఉన్నాడు? ఈ గర్వం కలిగినటువంటి వాడను బట్టి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను అని అంటూ ఉన్నాడు. దేవాది దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఈ మాటలో మనకు వ్యక్తమవుతూ ఉంది. మనకున్నటువంటి గర్వాన్ని బట్టి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంట? చాటునకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకని అంటే, అరే బాబు, మీకున్నటువంటి గర్వము మిమ్మల్ని నాశనాన్ని కొనబడుతుంది. మీకున్నటువంటి గర్వం అనేటటువంటిది మీకు అవమానం తీసుకొని వస్తూ ఉంది. మీకున్నటువంటి గర్వం అనేటటువంటిది మిమ్మల్ని నిందల పాలు చేస్తూ ఉంది. ఎందుకు? నేను ఎన్నిసార్లు చెప్పినా మీ యొక్క జీవితాల్లో మార్పు అనేటటువంటిది కలగటం లేదని ఆయన ప్రియమైనటువంటి బిడలు ఈ గర్వము చేత దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కనుదృష్టికి నాశనం అయిపోతారేమో, వారు ఆయా రీతిలుగా అవమానాలు పొందుతారేమో, నిందల పాలైపోతారేమో అనేటటువంటి ఆలోచన కలిగి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏడుస్తూ ఉన్నాడంటండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ప్రియమైనటువంటి బిడలమైనటువంటి మనము దేవాది దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి వారంగా ఉండాలి, కానీ దేవాది దేవుని ఏడిపించేటటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటే, కొంతమంది తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేటటువంటి బిడ్డలు ఎంతమంది లేరు ఈ లోకంలో. వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అదే రీతిగా మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మనం ఆయనకి ఏమో చెయ్యాలనేటటువంటి ఆలోచన కలిగి ఆయన బాధపడటం లేదు, కానీ మన యొక్క జీవితాలు మన చేతులారా మనము పాడు చేసుకుంటూ ఉన్నామని, నాశనానికి వెళుతూ ఉన్నామనేటటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే చాటుకు వెళ్ళి
ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంటండి. అందుకే మన దేవుని మనం ఏమంటామంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాము. ఆయన మనము జాలి కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాము. ఆయన కరుణా హృదయం కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాము. దయ కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాము. అంతగా దేవాది దేవుడు నా పట్ల శ్రేష్టమైనటువంటి శ్రద్ధాశక్తులు కలిగి మనం ఉన్నతమైనటువంటి స్థితిలో విరాజిల్లాలనేటటువంటి ఆశను కలిగి ఉంటూ ఉన్నాడు. కానీ మనకు తెలియకుండానే మనము దేవాది దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి దీవెన ఆశీర్వాదాలని కోల్పోవడం మాత్రమే కాదు, కానీ నాశనానికి విడిపోతూ ఉన్నామేమో అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ, అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు అని అంటాడు. దివారాత్రులంట. దేవాది దేవుడు, దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము కదా. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునకడు, నిద్రపోడు. కానీ ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి యవ్వన పరిశుద్ధ రక్తములో కడగబడినటువంటి ఆయన ప్రియమైనటువంటి బిడలు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి వారు ఏమైపోతూ ఉన్నారంటే హతమైపోతున్న పరిస్థితులను బట్టి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంట? దివారాత్రులు కన్నీరు విడుస్తూ ఉన్నాడంటండి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మన కొరకండి. మనలో ఉన్నటువంటి హృదయ గర్వాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి లోబడనొల్లనటువంటి స్వభావాన్ని బట్టి దేవాది దేవుడు ఏమి చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలంటే దేవాది దేవుడు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. దివారాత్రములు నీ గురించినటువంటి ఆలోచన దేవాది దేవునికి ఉంటూ ఉంది. నా గురించినటువంటి ఆలోచన దేవాది దేవునికి ఉంటూ ఉంది. దేవాదేవుడికి ఇంక రెండు ఆలోచన లేదు. ఆయన ప్రియమైనటువంటి నామం పెట్టబడినటువంటి ఆయన ప్రియమైనటువంటి బిడ్డలందరూ కూడా శ్రేష్టమైనటువంటి రక్షణ మార్గంలో నడవాలి అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు ఎక్కడైనా మనం తప్పిపోతూ ఉన్నామేమో, ఎక్కడైనా మనం పడిపోతూ ఉన్నామేమో, ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ హృదయ గర్వాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి ఎక్కడైనా మనము ఆ రీతిగా దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కనుదృష్టికి దూరం అయిపోతున్నామేమనేటటువంటి మాటలతో, ఆలోచనలతో దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు ప్రతిరోజు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అసలు వాస్తవంగా మనం చేస్తున్నటువంటి తప్పిదాలను బట్టి మనం కన్నీరు విడవాలా, కానీ మనము ఆ విధమైనటువంటి స్వభావం మనలో రావట్లేదు. ఎంతమంది చేసినటువంటి తప్పును బట్టి పశ్చాత్తాపపడుతూ ఉన్నాము. ఎంతమంది మన యొక్క జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక రకాలైనటువంటి తప్పిదాలు అనేటటువంటివి మన యొక్క జీవితాల్లో నిరంతరయానమైనటువంటి రీతిలో జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము. ఆయనేమో కార్యాలు నూతనపరచాలా, మనలో ఏమో నూతనత్వం రాదు, నూతన క్రియలు రావు, నూతన మాటలు రావు కదా. నూతనమైనటువంటి పరిస్థితులు ఏది కూడా నా జీవితాల్లో కలగట్ల. మనలో ఏముంటూ ఉన్నాయి? ఇంకా ప్రాచీన స్వభావమే, ఇంకా పాపపు స్వభావమే, ఇంకా దేవాది దేవుని ఏడిపించేటటువంటి స్వభావం అనేటటువంటిది మన యొక్క జీవితాల్లో ఉంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల
వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అనేటటువంటి మాటను దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగి ఉన్నటువంటి నీవు నేను, దేవాది దేవుడు అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని ఎరిగినటువంటి నీవు నేను, యేసుక్రీస్తు ప్రభుల వారిని సముచితమైనటువంటి రీతిలో అడిగినటువంటి మన యొక్క జీవితాల్లో దేవాది దేవుడు ఆశించినటువంటి రీతిలో ఒకసారి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడగబడిన తర్వాత ఇంకా మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో చిక్కబడి దాని చేత జయింపబడి అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఇదిగో మీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ 22వ వచనంలో ఒక మాట అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లునట్టును మళ్ళినట్లును. వా, ఎంత చక్కగా దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చేయకూడదని అనుకుంటాం మనము, కానీ మనం అదే చేస్తూ ఉన్నాము. ఇది మాట్లాడకూడదు అనుకుంటూ ఉన్నాము, అదే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా పోకూడదని అనుకుంటూ ఉన్నాము, అలాగే మనము ప్రయాణము చేస్తూ ఉన్నాము. అందుకే దేవాది దేవుడు ఎందుకు ఈ రీతిగా బాధపడుతూ ఉన్నాడు, కన్నీరు విడుస్తున్నాడంటే ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి మూర్తి మొత్తంలో సృజించబడినటువంటి నిన్ను నన్ను దేవాది దేవుడు ఆఖరికి ఏటిలతో పోలుస్తున్నాడు, కుక్కలతో పందులతో పోల్చేటటువంటి దుస్థితి ఉంటుంది. మనలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పోలికల్లో పుట్టినటువంటి నా జీవితాల్లో దేవాది దేవుని మహింపరచేటటువంటి ఔన్నత్యాన్ని కలిగి ఉండాల్సినటువంటి నీవు నేను ఏమైపోయినామంటే ఇప్పుడు నీచమైనటువంటి జంతు ప్రవృత్తిని కలిగినటువంటి వారంగా, మార్పు లేనటువంటి వారంగా, మారనటువంటి వారంగా మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో మనము జీవిస్తున్నామనేటటువంటి మాటను దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనం ఈ విధంగా ప్రవర్తిస్తాము, ఎంతకాలం ఇదే రీతిగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు వారంటీ ఉందా అని అడుగుతాము. వాడేం చెప్తాడు, ఉందండి అని అంటాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వారంటీ అని అంట. మళ్ళా వాడు చెప్తాడు, ఈ వారంటీ అనేటటువంటిది కొన్నిటికి మాత్రమే, బాడీకి ఉంటుంది, మోటార్కి ఉంటుంది, అంతేగాని మీరైనా పగలు కొట్టేసిన, ఎత్తేసిన మాకు సంబంధము లేదని అంటాడు. వారంటీ గ్యారంటీ లేనటువంటి ఏంటయ్యి? చైనా వస్తువులు, అంతే కదా. ఒక రకంగా చెప్పాలంటే మనకు కూడా గ్యారంటీ లేదు. మన గ్యారంటీ ఉందా? మనం ఎప్పుడు దాకా బ్రతుకుతాం, మన గ్యారంటీ ఉందా? వారంటీ ఉందా? ఎవరిని ఇస్తారా అష్యూరెన్స్ అనేటట్టు? మనకు ఏ డాక్టర్ అయినా ఇస్తాడా? డాక్టర్లు అయితే ఇచ్చే పని అయితే డాక్టర్లు ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రియమైనటువంటి వాళ్ళరా, పోయిన 2 వారాల క్రితము ఒకరోజు నేను కూడా భోజనం చేసి పండుకున్నాను. వాళ్ళంతా చెమట పోసేస్తూ ఉన్నాయి. ఏంద్రా బాబు అని చెప్పేసి చూసుకుంటే బీపీ 90-60, పైన 90, కింద 60. ఇదేంద్రా ఇది బీపీ ఇంత తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటూ నాకు ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చేస్తూ ఉంది. ఒళ్ళు తేలిపడిపోయినట్టుగా గమ్ముగా నేను పడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ప్రభువా ఒకవేళ ఇదే నా యొక్క చివరి దినమైతే, ఇదే నా చివరి గడియలైతే, ఇంకా నాలో ఏదైనా నీకు ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు తీసేయి నాయనా, కదా తీసేసి. ఎందుకు తీసేయాలైనా అంటే నేను చనిపోతే నీ రాజ్యంలోనికి రావాలి కదయ్యా. కాబట్టి నా తప్పులన్నీ ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను.
నా మట్టుకు నేనైతే తెలిసే విధమైనటువంటి తప్పిదాలు చేయటం లేదు. అయినా మానవుడిని కదయ్యా, ఆలోచనలు కానీ, చూపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, నడవడిక ద్వారా ఇంకా ఎక్కడైనా నాలో ఏదైనా నీకు ఇష్టమైనటువంటిది ఉంటే దాన్ని తీసేయి నా ప్రభువా అని దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఇంట్లో నా భార్య, నా బిడ్డ భయపడిపోయినటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ నీ దేవాది దేవుడు అనే శ్రేష్టమైనటువంటి నామములో మరలా నన్ను లేపి నడిపించి చక్కగా ముందుకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవాది దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను నన్ను ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోనికి ఎందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడని అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. అరే బాయ్ జాగ్రత్త, ఒకవేళ ఇదే నీకు చివరి గడి అయితే నీ పరిస్థితి ఏంటి? అందుకే మన యొక్క జీవితాల్లో మనం వారంటీ గ్యారంటీ లేనటువంటి వ్యక్తులం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణము మనం ఏమై ఉండాలంటే సిద్ధపడి ఉండాలా. దేనికి? శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యానికి చేరడానికి. అయ్యా ఇదిగో నేను నిర్గమకాండంలో చెప్పినటువంటి ఆ యొక్క పాపాలు ఏమి చేయటం లేదండి, ఆజ్ఞలు ఏమి అతిక్రమించటం లేదు అని అనుకుంటూ ఉన్నాము చాలా సందర్భాల్లో. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, పులిపిండి కొంచెమైనను ముద్దంతటి ఏం చేస్తుందంట అది పాడు. ఏ విధమైనటువంటి చిన్న ఆజ్ఞ నువ్వు నేను అతిక్రమించినా కూడా అది నిన్ను నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే మరణానికి తీసుకుని వెళుతుంది. తద్వారా నిత్య నరకాగ్నికి మనము గురి కావాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ, అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా దినవృత్తాంతాలు 2వ గ్రంథాన్ని మనం చూస్తే 32వ అధ్యాయము 25వ వచనములో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరేం పేడంటే హిజ్కియా. ఈ హిజ్కియా గురించి అక్కడ రాయబడినటువంటి మాటను మనం చదివినట్లయితే ఏం రాయబడిందాడా? ఈ హిజ్కియాకి ఏమొచ్చిందంట? ఎందుకు వచ్చింది? హిజ్కియాకి 32వ అధ్యాయము 25వ వచనం ఏముందంటే, హిజ్కియా గర్వించాడంట. హిజ్కియా ఏం చేశాడు? గర్వించాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గర్వము ద్వారా ఏమొస్తుంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క కోపము కూడా హిజ్కియా పైకి వస్తుంది. అందుకే 26వ వచనంలో అంటాడు, దేవుని యొక్క కోపము ఆయన పైన వస్తూ ఉంది, హిజ్కియా పైన. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి గర్వాన్ని బట్టి దేవాది దేవుడికి ఏమొస్తుందంట? కోపం వస్తూ ఉందంట. అయితే ప్రభునందు ప్రేమ జరిగినటువంటి విషయాలన్నీ మనకు తెలుసు, ఇంటికి పోయి మనం చదువుకుంటాము. అయితే ఎప్పుడైతే హిజ్కియా తన యొక్క కోపం అనేటటువంటి దాన్ని అణుచుకుంటూ ఉన్నాడో దేవాది దేవుడు కూడా తన కోపాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడంట. హిజ్కియాకి గర్వం వచ్చింది. ఎప్పుడైతే హిజ్కియాకి గర్వం వస్తూ ఉందో దేవాది దేవునికి కోపం వస్తూ ఉందంట. అయితే హిజ్కియా తన తప్పును గ్రహించినటువంటి వాడిగా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడు. దేవాది దేవుడు కూడా తన కోపాన్ని తగ్గించు. అందుకే మనకి జీవితాల్లో గ్రాడ్యువల్గా మన యొక్క జీవితాలను మనము మార్చుకుంటూ రావాలి. మార్చుకుంటూ రాకపోతే దేవాది దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది మన యొక్క జీవితాల్లో చాలా భయంకరంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తనల గ్రంథంలో మనం ఒక మాట చూస్తే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము కీర్తనలో 31, 23 వచనం ఒక మంచి మాట మనకు కనపడుతుంది అక్కడ. యెహోవా భక్తులారా, ఏం చెప్తున్నాడు? గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేస్తాడన్నాడా? ఏం చేస్తాడంట? ఆయన ప్రతీకారం తీసుకుంటాడంటండి. అందుకే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో దేవాది దేవుడు ప్రేమపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాబు,
గర్వాన్ని విడిచిపెట్టండి ఆయన. బాబు అంటే మళ్ళీ ఆయన సైజ్ చూస్తున్నారు జనాల, మామూలుగా చెప్పాను నేను. గర్వాన్ని విడిచిపెట్టకపోతే నాశనం వస్తుంది. నాశనము తర్వాత అవమానం వస్తూ ఉంది, నిందలు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా మీ యొక్క జీవితాలకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నా మాట విని మీలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెడితే శ్రేష్టమైనటువంటి జీవితాలు నేను మీకు అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీలో గర్వం అనేటటువంటిది పెరుగుతూ ఉంటే నా కోపము, నా యొక్క ఉగ్రత, నేను చేసేటటువంటి ప్రతీకారము కూడా మీ పైకి వస్తుందనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామములో దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఏదైనా గర్వం ఉంటే వాటిని తీసివేసుకోవాలని ఆయన మనల్ని కోరుకోవటం లేదు, కానీ ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. తీసేసుకోవాలా. ఏ విధమైనటువంటి గర్వము నీలో నాలో లేకుండా ఉండాలని దేవాది దేవుడు మనం గుర్తు చేస్తాం. చివరికి ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే దేవాది దేవుడు అంటున్నాడు, ఎవరి గర్వము వారిని తగ్గించును, ఎవని గర్వము వారిని తగ్గించును. అందుకే మనము ఈ చాలా సందర్భాల్లో మనం వాడేటటువంటి కొన్ని పదాలు కొన్ని ఉంటాయండి. ఒకసారి ఆ మాటలు మనము అంటూ ఉన్నప్పుడు లేకుంటే వింటూ ఉన్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత మూర్ఖులం అనేటటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఏంటో మాటలు తెలుసా? నేను ఎవరి మాట విన్ను అంటారు. చాలామంది అంటారు ఆ మాట, నేను ఎవరి మాట వినను, నా భార్య చెప్తే వినలేదా నేను అంటాడు. వినబాక. అమ్మగారులు కూడా కొంతమంది, మా ఇంటి అని చెప్తే నిన్నమే నేను ఆ మాట వినబాక. కొన్ని సందర్భం నా మాట నేనే వినబాక కదా. కంటికి కనపడేటటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో నీ భర్త నీకు యజమానుడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. నీ భార్యని ప్రేమించాలని చెప్తూ ఉంది. ఒకరి మాటలో ఒకరు వింటే ఏమి, నేను విన్నంటే వినబాక కదా. ఈ రీతిగా కంటికి కనిపించేటటువంటి భార్య భర్త మాట వినకపోతే, భర్త భార్య మాట వినకపోతే, కంటికి కనిపించినటువంటి దేవాది దేవుని యొక్క మాటలు మనమే వింటాము. దేవుని యొక్క మాటలకు మనం ఎక్కడ లోబడతాము. అందుకే దేవాది దేవుడు అంటాడు, మీరు నా మాటలు వినండి. అందుకే ఇందాక చదివినటువంటి లేఖన భాగం విన్నాం కదా, చెవి యొగ్గి వినండి. చెవి యొగ్గి వినాలా. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఎంతమంది నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నామో, ఎంతమంది మీ హృదయంలో ఆలోచించుకుంటూ ఉన్నామో. నిజమే కదా, నాలో ఈ విధమైనటువంటి గర్వం ఉంది కదా. దేవాది దేవుడు నన్ను చూచి వ్యసనపడుతున్నాడు కదా, నన్ను చూచి బాధపడుతున్నాడు కదా, నన్ను చూచి ఆయన వేదన చెందుతూ ఉన్నాడు కదా, నా కోసము దేవాది దేవుడు కన్నీరు విడుస్తున్నాడు కదా. నాలో ఉన్నటువంటి గర్వము నన్ను నాశనానికి దారి తీస్తుంది. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా నాతో మాట్లాడుతుంది కదా. ఇక నుంచి నేను దాన్ని తీసివేసుకోవాలనేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి రీతిలో ఎంతమంది మన వాక్యాన్ని వింటూ ఉన్నామో. ఎన్ని మాకు తెలీదా? ఎప్పటి నుంచి వింటం లేదు? బెనర్ శర్మ చెప్పలేదా ఈ మాటలు కదా? మేము ఎందుకు వింటాము, మేము వినము అని అనుకుంటే మనమేమీ చేయలేము. అందుకే దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా దేవాది దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఇదే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చదువుకున్నటువంటి లేఖన భాగమే
16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గడాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడే. అంటే అర్థమైంది తెలుసా? మరి నాయన నువ్వు చచ్చిపోకముందే కదా, చనిపోకముందే మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి వాటన్నిటినీ తీసివేసుకొని దేవాది దేవుని మహింపరచేటటువంటి వారంగా, దేవుని ఘనపరచేటటువంటి వారంగా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారంగా ఉండడానికి కావాల్సినటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటూ ఉన్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవాది దేవుడు, మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు, మనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి ఏడుస్తున్నటువంటి దేవాది దేవుడు, దివారాత్రము కన్నీరు విడుస్తున్నటువంటి దేవాది దేవుడు, ఆయన ప్రశస్తమైనటువంటి నామములో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇదిగో నీలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టవా? నా మాట వినవా? నాకు లోబడవా? ఇదిగో నీలో ఉన్నటువంటి గర్వాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే అది నిన్ను నాశనానికి తీసుకుని వెళుతుంది. నీలో ఉన్నటువంటి గర్వాన్ని నువ్వు తీసివేసుకోకపోతే నీకు అవమానం కలుగుతుంది. నీలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకోకపోతే అది నిన్ను నిందల పాలు చేస్తూ ఉంది. నీలో ఉన్నటువంటి గర్వము నిన్ను తగ్గిస్తూ ఉంది అని దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా నాలో ఉన్నటువంటి ఆ హృదయ గర్వాన్ని తీసివేసుకోవడానికి మీరే సహాయం చేయండి అని దేవుని పైన ఆధారపడదాము, దేవుని వైపు చూద్దాము, దేవాది సన్నిధిలో యాచిస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, దయగలిగినటువంటి మా ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినటువంటి దేవా నీకు వందనాలు. నీ జీవము కలిగినటువంటి మందిరానికి మమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి దేవా నీకు వందనాలు. నీ జీవపు మాటలు మాకు వినిపింపచేసిన దేవా నీకు కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాం నాయన. తండ్రి, నీ మాటలు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి నాయన. ప్రత్యేకంగా నా ప్రభువా, ఈ దినము నా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకోమంటున్నారు నాయన. నిజమే, మాలో ఏ గర్వం ఉందో మీకు తెలుసు నా తండ్రి. తండ్రి, దాన్ని తీసివేసుకోవడానికి కావాల్సినటువంటి కృపద ఇచ్చేయండి నా నాయన. తండ్రి, మాలో గర్వం ఉంటే నా ప్రభువా, అయ్యా నీ వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా నాశనము, అవమానము, నింద, ఓ భయంకరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుందని మీరు చాలా స్పష్టంగా మాతో మాట్లాడుతూ ఉన్నారు నా నాయన. తండ్రి, ఈ క్షణంలో నా ప్రభువా, మాలో ఉన్నటువంటి ఆ గర్వపు స్థితిని విడిచిపెట్టుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మాలో ఉన్నటువంటి గర్వము ద్వారా మేము ఎవరినైనా హేళన చేస్తూ ఉన్నామేమో, ఎవరైనా అవమానిస్తూ ఉన్నామేమో, నీచంగా వారిని గురించి మేము యోచిస్తూ ఉన్నామేమో, వారిని చులకన చేస్తూ ఉన్నామేమో, వారిని అసహించుకుంటూ ఉన్నామేమో నా ప్రభువా. అటువంటి పరిస్థితులన్నిటినీ, ఆ విధమైనటువంటి మనస్సును మాలో నుంచి దూరపరచండి నాయన. మేము మిమ్మల్ని ఘనపరిచేటటువంటి వారంగా, మిమ్మల్ని మహింపరిచేటటువంటి వారంగా, మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండడానికి కావాల్సినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించి మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించడికి వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. మరి వర్తమానం చక్కగా అందించాడు. నిజమే, ఈ సారాంశం అంతటిని బట్టి, ఈ వర్తమానంలో సారాంశం అంతటిని బట్టి నేను ఒక మాట చెబుతాను. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ గర్విష్ఠులుగా మాత్రం
ఉండకండి, ఏలైనగా మిమ్మల్ని నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. అంటే ఆ మాట నేను జోడించి చెప్పగలుగుతున్నాను. దేవుని యొక్క వాక్యం గర్వాన్ని గురించి అంత స్పష్టంగా అంత కఠినంగా చెబుతుంది. దేవుని దూతలు పాపం చేశారు. కొంతమందికి పశ్చాత్తాపపు అవకాశమే ఇవ్వలే, తీర్పు తెచ్చేసాడు. ఇక వారు నరకానికే. మరికొంతమంది దూతలు పాపం చేశారు, వారిని గాఢంధకారపు చీకటిలో బంధించాడు తీర్పు కొరకు. ఎందుకని? యోధాపత్రికలో చూస్తే తమ నివాసం విడిచిపెట్టిన దేవదూతలను గాఢంధకారములో నిత్యపాశములతో బంధించి ఉన్నాడు తీర్పు కొరకు అని మాట కనబడుతుంది. సాతాను వారి అనుచరులు పాపం చేసినప్పుడు వారికి పశ్చాత్తాపడే అవకాశమే లేకుండా వారికి తీర్పు తెచ్చేశాడు. వారికి ఇక నరకమే. అందుకే గరాసన దేశస్థుడు అంటాడు, అయ్యా కాలము రాకమునిపే నీవు మమ్మల్ని బాధింపవచ్చితివా, మాకు కాలం వరకు ఫ్రీడమ్ ఇచ్చావుగా, ఆ తర్వాత మాకు నరకమేగా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా చెబుతాడు, సాతానికి వాని అనుచరులకు ఏర్పాటు చేసిన నరకాగ్నికి మీరు, నరకం అనేది సాతానికి వాని అనుచరులకి. మరి ఆ దూతలకి ఎందుకు నరకము, ఈ దూతలకి ఎందుకు తీర్పు? కారణం ఒకటే, వారు గర్వించినారు. గర్వించినటువంటి దూతలకి ఇక నరకమే. వెంటనే ఆలస్యం చేయకుండా తీర్పు తెచ్చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. వీరు గర్వించలే, వేరొక పాపం చేశారు కనుక వారిని గాఢాంధకారంలో నిత్య పాశములతో బంధించి తీర్పు కొరకు వారిని అక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు ఏ పాపమునైనా ఓర్చుకుంటాడేమో కానీ గర్వాన్ని మాత్రం ఓర్చుకోడు. అందుకే పాస్టర్ గారు చెప్పాడు, గర్వాన్ని బట్టి ఏం వస్తాయి? నాశనము, అవమానము, నింద, లాస్ట్లో ఇంకొక మాట చెప్పాడు, గొప్ప ప్రతీకారము అన్నాడు. గొప్ప ప్రతీకారం, దేవుడు చేసే ప్రతీకారం అది. కాబట్టి మనలో ఏ పాపాలు ఉన్నా దేవుడు ఓర్చుకుంటాడేమో, భరిస్తాడేమో, సహిస్తాడేమో, చూస్తాడేమో, కానీ గర్వం అనేది కానీ ఉంటే ఆలస్యం మాత్రం చేయడు, ఆలస్యం మాత్రం చేయడు. కాబట్టి నేను చెప్పకూడదు కానీ చెబుతున్నా, ఏ బలహీనతలైనా ఉంచుకోండి కానీ గర్వాన్ని మాత్రం ఉంచుకోవద్దు. ఒక అవకాశం ఇస్తున్నా, చెప్పకూడదు నేను ఆ మాట కానీ చెప్పాల్సి వచ్చి చెప్తున్నా. దేవుడు కూడా ఒక మాట చెప్పకూడదు కానీ చెప్పాడు. ఏమిటి ఆ మాట? వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి. ఆ మాట చెప్పకూడదు అని అనిపిస్తుంది మనకు. వెచ్చగా అంటే పరిశుద్ధంగా ఉండండి, చల్లగా ఉంటే పాపులుగా ఉండండి. ఎందుకని? చచ్చిన వారి శరీరం ఎట్లుంటుంది? బతికున్న వాళ్ళ శరీరంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? థర్మామీటర్ పెడితే 98 degrees ఏదో ఉంటుంది, డాక్టర్లు చెప్పాలి. అంటే మనలో బతికి ఉండే వాళ్ళ శరీరంలో వెచ్చదనం ఉంటుంది. వెచ్చగా ఉండడం అంటే మీరు దేవుని యొక్క దృష్టికి సజీవులుగా ఉండుడి, అపరాధం చేత పాపం చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాను. వెచ్చగా ఉండమంటే పరిశుద్ధులుగా ఉండండి అని. చల్లగా అంటే పాపులుగా, చచ్చిన వారు చల్లగా ఉంటారు, చచ్చిన స్థితి. అంటే పాపులుగానైనా ఉండండి, పరిశుద్ధులుగానైనా ఉండండి, కానీ నులివెచ్చగా ఉండొద్దన్నాడే. అంటే పాపం చేస్తూ పరిశుద్ధులుగా ఉంటూ, పాపం చేస్తూ పరిశుద్ధులుగా ఉంటూ, మాటి మాటికి తప్పు, ఇలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరించడం లేదు. చెప్పకూడదు అనుకుంటాం కానీ చెప్పాడు ఆ మాట. అలాగే చెప్తున్నాను నేను, ఏ బలహీనతలైనా ఉంచుకోండి కానీ గర్వాన్ని మాత్రం ఉంచుకోవద్దు. ఎందుకంటే దేవుడు తను తాను హెచ్చించుకున్న వారిని తగ్గించేది ఎవరు? పాస్టర్ కాదు, మనుషులు కాదు, ఎవరు? దేవుడు. దేవుడు తగ్గించడం మొదలు పెడితే తప్పించడం ఎవరి తరం కాదు. దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఆటంకపరచడం ఎవరి తరం కాదు. అందుకని ఆయన మహోన్నతమైన స్థలాల్లో నివసించువాడు అయినప్పటికీ ఎవడు ఆయన ఎదుట విరిగి నరిగిన హృదయంతో దీన మనస్కుడై వణుకుతూ ఉంటాడో అట్టి వాని హృదయంలో ఆయన నివసించువాడై ఉన్నాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు కూడా రాబోతున్నాయి. మరి మన యొక్క జీవితాలు సరి చేసుకుందాం. పాపుల పక్షంగా యేసయ్య
చెప్పశక్యము కాని మాటలతో, వచింపు నలవు కాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేయవాడై ఉన్నాడు. గర్విష్ఠుల పక్షంగా యేసయ్య చాటుకు వెళ్ళి ఏడ్చువాడై ఉన్నాడు. చదివినట్లు వాక్య భాగంలో ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 15 నుంచి 19 దాకా చూస్తే గర్విష్ఠుల పక్షంగా యేసుప్రభు ఎలాంటి వాడై ఉన్నాడు? చాటుకు వెళ్ళి ఏడ్చువాడై ఉన్నాడు. రోమా 8:26 ప్రకారంగా పాపుల పక్షంగా ఆయన చెప్పశక్యము కాని మాటలతో, వచింప నలవు కాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేయబడై ఉన్నాడు. పరిశుద్ధుల పక్షంగా ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరికి వారు ఆలోచన చేసుకుందాం. మన యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడా? మన యందు దేవుడు చాటుకు వెళ్ళి ఏడ్చువాడై ఉన్నాడా? యోసేపు అన్నదమ్ములను చూచి చాటుకు వెళ్ళి ఏడ్చినట్టుగా, లేదా మన పక్షంగా ప్రార్థన చేయవాడై ఉన్నాడా? ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి, జీవితాలను సవరించుకోవాలి. రానున్న దినాల్లో మనం దేవుని చేత హెచ్చించబడి దీవించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి వర్తమానం అందించిన దైవజనుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్ను దీవించునుగాక. అలాగే అట్టి వర్తమానం మన యొక్క వినికిడిలో, మన జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య